హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. గత వీడియోలో ఎటు సైడు నిద్రపోవాలి, ఎటు సైడు నిద్రలేయాలి, నిద్రా సమయంలో ఏ విధంగా చాంటింగ్ చేసుకోవాలి, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. నిద్ర లేచేటప్పుడు మొట్టమొదట మనం కాలుతో భూమిని తంతున్నాం. సాధారణంగా ఒక 10 రూపాయల నోటు దొరికినా, లేకపోతే 10 రూపాయల నోటు కాలుకు తగిలినా, లేకపోతే 1 రూపీ కాయిన్ కాలుకు తగిలినా దాన్ని కళ్ళకద్దుకొని జోబులో వేసుకుంటాం. మరి మన బంధువులకు కానీ, అక్కచెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరికైనా కాలు తగిలితే క్షమించమని అడుగుతాం, ఇట్లా మొక్కుంటాం. మరి ఒక్కసారి అలా తగిలితేనే క్షమించమని అడుగుతున్నామే. నిద్ర లేచిన మొదలుకొని మళ్ళా నిద్రపోయేంత వరకు ఆ భూమాతను తంతూనే ఉన్నాం, భూమిని కాలుతో స్పర్శిస్తూనే ఉన్నాం. మరి అలాంటి మహాతల్లికి మనం ఎంత ఇచ్చినా రుణం తీరం. కనీసం కృతజ్ఞత తెలియజేద్దాము. ఎలా? ఓం సముద్రవసనే దేవి పర్వతస్థనమండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. అమ్మా, సముద్రాలన్నింటినీ చీరగా మలుచుకున్న తల్లి, పర్వతాలని నీ స్థానాలుగా మలుచుకున్నావో తల్లి, విష్ణు యొక్క పత్నిగా ఉన్నావు నువ్వు. అలాంటి మహాతల్లిని నా కాలితో నేను స్పర్శ చేస్తున్నాను, నన్ను క్షమించు తల్లి అని మనం ఆ భూమాతని క్షమించమని వేడుకోవాలి. ఇట్లా కళ్ళకద్దుకోవాలి. ఆ తర్వాత కుడికాలు మోపాలి. కుడి అంటే మనకు కూడి వస్తుంది. వివాహ సమయంలో చూస్తున్నాం, అమ్మ కుడికాలు లోపల పెట్టిరా తల్లి అంటాం. ఎందుకు? నువ్వు కోడలుగా లోపలికి వచ్చిన తర్వాత మా ఇల్లంతా కూడి రావాలి, అందరికీ కూడి రావాలి, అన్నీ కలిసి రావాలి అని మనం కోరుకుంటాం. ఆ విధంగానే భూమాతను కూడా ఎడమ కాలుతో తన్నకూడదు, కుడి కాలుతోనే భూమాతని స్పర్శించాలి. తన్నకూడదు అనకూడదు, క్షమించాలి, స్పర్శ చేయాలి. అలాగే భూమాతకి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళను కూడా స్మరించుకోవాలి ఈ సందర్భంగా నిద్రలేసేటప్పుడు. ఎందుకు అని అంటే వాస్తు పురుషుడు, మనం ఇంట్లోనే నిద్రపోతాం కాబట్టి ఆ ఇంట్లో వాస్తు పురుషుడు ఎప్పుడు ఉంటాడు. మళ్ళా ఇంకొక కుమారుడు అంగారకుడు, కుజుడు. కు అంటే భూమి, భూమి నుంచి పుట్టినవాడు కుజుడు. సో ఇలా అటు వాస్తు పురుషుని, ఇటు అంగారకునికి నమస్కారం తెలిపోవాలి. వాస్తు పురుషునికి ఓం అనుగ్రహ రూపాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్. అలాగే కుజునికి ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్, లేదా తన్నో భౌమ ప్రచోదయాత్. ఇలా వాళ్ళిద్దరికి కూడా నమస్కారం చేసుకొని మన నిత్య కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ భూమాత, ఆ గ్రహానుకూలము, ఆ వాస్తు పురుషుడు అనుకూలము అనుకుంటే కొండనైనా పిండి చేయగలం, ఏదైనా సాధించగలం, అన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే నిద్ర లేచేటప్పుడు కుడికాలు పెట్టామని అంటాడు. తర్వాత పూజామందిరంకి వెళ్ళి కరతాళ త్రయేన కవాట విముచ్యతే అని అన్నారు. అంటే త్రయేన 3 సార్లు కరతాళంతో, అంటే దబా 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 తీయకూడదు తలుపులు. ఎందుకంటే దేవతామూర్తులు నిద్రించే సమయం, నిద్ర లేచే సమయం. వాళ్ళు నిద్రపోతుంటారు, మనమే వాళ్ళ నిద్ర మేల్కొల్పాలి. ఏ విధంగా? కరతాళత్రయంతో. కవాట విముచ్యతే మనం అనబడేది, ఇవన్నీ మీరు మనసులో అనుకుంటే చాలు. కవాట విముచ్యతే, తలుపులు తీశాం. దేవతామూర్తుల పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు తిలకించాలి, వారి యొక్క ఆశీస్సులు పొందాలి, మన కోరికలు విన్నవించుకోవచ్చు మనసులో. ఆ తర్వాత మనం కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే సీతా గౌరీ, ప్రభాతే కరదర్శనం. అరచేతిలో వైకుంఠం కాబట్టి అరచేతిలో ఉంటే లక్ష్మీదేవి, సరస్వతి, గౌరీమాతను నమస్కరించుకున్నాం. ఆ తర్వాత అద్దం దగ్గరికి వెళ్ళి మన ముఖాన్ని మనమే చూసుకోవాలి. ఎందుకు?
అదే ఈరోజు ఎవరి ముఖం చూశానో నాకు ఈరోజు ఏ పని జరగలేదు, అవసరమా? అవసరం లేదు. ఇంట్లో వాళ్ళని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. మొట్టమొదట మన యొక్క ముఖార విందాన్ని ఆ యొక్క అద్దంలో ఆ ప్రతిబింబాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకి నమస్కారం, ఆ తర్వాత భార్య ముఖాన్ని చూడడం, ఆ తర్వాత పిల్లల ముఖాలను చూడడం. ఇలాంటి భార్య కంటే మగవాళ్ళైతే భార్య ముఖం చూస్తారు, ఆడవాళ్ళైతే భర్త ముఖాన్ని చూస్తారు. కొంతమంది మంగళసూత్రాలు కూడా కళ్ళకద్దుకుంటారు. చేస్తే పతిదేవుని పాదస్పర్శ కూడా చేసుకోవచ్చు. ఇది చేయాల్సిన యొక్క లక్షణాలు, చేయాల్సిన పద్ధతులు. ఆ తర్వాత మనం నిత్య కార్యక్రమాలలో సత్ఫలితాలను సాధించగలుగుతాం. ఇక నిద్రలేచినాం, పూజా మందిరాన్ని ఓపెన్ చేశాం, ఆ తర్వాత మనం ఎవరెవరి ముఖాలు చూడాలో వాళ్ళని చూసుకున్నాం. మనం నిద్రించినప్పుడు కప్పుకున్న దుప్పటిలో ఆ రాత్రి అంతా మన నెగిటివిటీ అంతా దాంట్లో ఉంటుంది. మన యొక్క పాతది ఆ దోషం అంతా అందులో కూడుకో ఉంటుంది. ఆ దోషాన్ని పొద్దున్నే నిద్రలేయగానే మన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బాగా విధిల్చి దాన్ని మడిచి మళ్ళీ అక్కడ పెట్టడం శుభకరం. అంతేగాని నిద్ర లేసేసి వచ్చేసి ఆ బెడ్ మీద దుప్పట్లు ఎట్టే ఉంటాయి, ఆ నెగిటివిటీ ఎట్లా ఉంటుంది, మళ్ళా రాత్రి సమయంలో మళ్ళీ దాన్ని కప్పుకునేది. నిద్ర పట్టమంటే ఎలా పడుతుంది? పట్టదు. కాబట్టి రాత్రి ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి దోషమంతా, ఆ నెగిటివిటీ అంతా ఆ దుప్పట్లో ఇమిడి ఉంటుంది. కాబట్టి దాన్ని విధులు చేసి తర్వాత ఫోల్డ్ చేసేసి పెడితే మళ్ళీ ఆ రోజు రాత్రికి మనం వినియోగించుకునే దానికి బాగుంటుంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.